ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడు మనకి ఖచ్చితంగా ఆజ్ఞలు నిర్ణయించినట్లుగా నీ దేవుడైన యెహోవానే సేవించాలి, వేరొక దేవుణ్ణి సేవించకూడదు. ఇది ఎంత ఖచ్చితమైన ఆజ్ఞ అన్నది ఇక్కడ మరి ఒకసారి గుర్తు చేయబడుతుంది. దేవుని నువ్వు సేవించినప్పుడు మాత్రమే నీకు జీవనం దొరుకుతుంది, ఆహారం పానీయం దొరుకుతుంది, లేదా నువ్వు జీవించడానికి కూడా అనర్హుడివి అన్న విధంగా ఖచ్చితంగా చెప్తున్న వాక్యాలాగుంది. అందుకోసం మనకు ఆజ్ఞల్లో కూడా మొదటి ఆజ్ఞ కూడా అదే ఇవ్వబడింది. మనకు ఆహారము పానీయము జీవించడానికి అవసరము. మరి ఎప్పుడైతే వారు దేవునికి ఎదురు తిరిగారు అనే వాక్యంలో కనపడుతుందో అటువంటి సమయంలో వారికి కరువులు రావడం, వారి జీవనానికి దెబ్బ తగలటం, వారి మధ్యలో రోగాలు రావడం మనం చూస్తున్నాం. దేవునికి లోబడి ఉండాలని మరి ఒకసారి మనకి హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాత్రమే మనం ముందు పెట్టుకున్నప్పుడు దేవుడు మనకి ఏ రోజు పథ్యమో ఆ రోజు నిర్ణయిస్తాడు. మన పోషణకి ఎటువంటి ఆటంకము లేదు. మనల్ని పోషించి సంరక్షించేవాడు ఆయన మాత్రం. కాబట్టి ఆయన పూర్తిగా మన బాధ్యత తీసుకుంటాడు. కొంచెం పిండిలో కూడా మన ఏలియా సమయంలో చూసినప్పుడు మరి సారేపతు విధవరాల్ని కరువు కాలం అంతట్లో కూడా వారి కుటుంబాన్ని పోషించినట్లు చూస్తున్నాం. ఎడారిలో మరి ఇశ్రాయేలీలందరినీ మన్నాతో ఎటువంటి గింజ కూడా దొరకని సమయంలో వారు మన్నాతో పూర్తిగా పోషించబడినట్లుగా చూస్తున్నాం. వారి మధ్య ఎటువంటి అనారోగ్యం లేని యెహోవా రాఫాగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడికి లోబడి ఉండమని మరి ఒకసారి దేవుణ్ణి ముందు పెట్టుకొని ఉండమని మరి ఒకసారి ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి, దేవా నీకు మమ్మల్ని సమర్పించుకుంటున్నామని చెప్పి దేవుని కనపరిచి మన ప్రతి పనిలో దేవునికి మాత్రమే అర్హమైన పాత్రగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మమ్మల్ని ప్రత్యేకించి ఏర్పరచుకుని ప్రభా నువ్వు మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని సంరక్షించి ఎటువంటి అనారోగ్యములకు చేరకుండా మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మరి ఈ దినము నుంచి ఇంతవరకు మరి మేము పొరపాట్లు చేసినప్పటికీ ఈ దినము నుంచి ప్రభా ఇంకనూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి తండ్రి వాక్యము ద్వారా పోషించబడి తండ్రి నీలో వర్తిల్లటానికి, అనారోగ్యముల నుంచి ఆపదల నుంచి సంరక్షించబడటానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.